ఇక మిడ్ డే మీల్స్ కోసం 1,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతుల నుంచి రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తారని, అలాగే వారి నుంచి సన్న బియ్యాన్ని సర్కారు కొంటుందని చెప్పారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యం దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు మన రైతులకు మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లైస్ శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి పోచారం. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి. 320 కోట్ల రూపాయల విలువ 72,000 క్వింటాల్ ఖరీదు చేసి కొనుగోలు కేంద్రాలను అవసరమనుకున్న చోట రైతులు అనుకూల చోట ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మన రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఎందుకంటే కొంతమంది నేను మండల కేంద్రాలు పెట్టినా, సొసైటీ పెట్టినా, ఇంకో దగ్గర పెట్టడం లేదంటే పెట్టలేదు. నేను కలెక్టర్ గారు లిబరల్గా ఉండి రైతు అవసరం అనుకూలం చోట గ్రామాల్లో కూడా పెట్టుకుని సేకరించుకుని పంపించాం. పీడిఎస్ కోసం సేకరిస్తున్నటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ ఈ సంవత్సరం రాష్ట్రంలో కొరత వైపు అడుగులేస్తున్నట్టు అర్థమైంది. రైతులు కూడా దొడ్డు ధాన్యం నుంచి సన్న ధాన్యం వైపు అడుగులేస్తున్నారు. గత సంవత్సరానికి ఇప్పటికీ పోలిస్తే రాష్ట్రంలో 15% దొడ్డు ధాన్యం తగ్గింది. 15% సన్న ధాన్యంలో ఉండేటువంటి రకాలను బంగాళాలను వాడుకొని ఈరోజు రైతులు ముందు